నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఊరు మంగళం మీద పట్టం అంటే ఇదిగో ఇదే. వాళ్ళు ఉగ్రవాదుల్ని మన దేశానికి ట్రాన్స్పోర్ట్ చేయటం ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకోవటం ఏంది, అది దరిమిలా మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో వెళ్ళి వాళ్ళ దేశం మీద పట్టమైంది. ఈ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఇంకా ఆ వాతావరణం వచ్చేసింది అనగానే పాకిస్తాన్లో ఒక్కసారిగా పాలు 1/2 లీటరు దగ్గర 125 రూపాయలకి చేరింది. బ్రెడ్ 8 స్లైసెస్ బ్రెడ్, అక్కడి నుంచి ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పింది, ఇది పాకిస్తాన్లో 8 స్లైసెస్ బ్రెడ్ 500 రూపాయలకి చేరింది. ఇక మంచినీళ్ళు అయితే లీటరు 140 రూపాయలట. ఏమండి, లీటర్ మంచినీళ్ళు తాగే నీళ్ళకి 140, 1/2 లీటర్ పాలు 125 రూపాయలు, బ్రెడ్ 8 స్లైస్ల బ్రెడ్ మరి వచ్చేప్పటికి 500 రూపాయలు. అంటే ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయి కూర్చుంది పాకిస్తాన్. దానికి పులి మీద పుట్టలాగా ఇప్పుడు పక్క దేశాన్ని కెలికి మొత్తం నెత్తి మీదగా తెచ్చుకుంది. ఇప్పుడు ఇదంతా సాధారణ పౌరులు తిరగబడే పరిస్థితి. వాళ్ళు పక్క దేశం మీద యుద్ధం మాట అటుంచి అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాలి. వాళ్ళ పాకిస్తాన్ మిలిటరీ పాలకులు అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాలి. తుపాకుల చప్పుళ్ళతోటి గుళ్ళు షూట్ చేసి ఏదో ఆపేద్దామని ఒకవేళ పాకిస్తాన్ పాలకులు అనుకుంటే అంతర్యుద్ధానికి ఈ వ్యవస్థ దారితీస్తుంది. ఎప్పుడు కూడా సివిలియన్స్ని టార్గెట్ చేస్తే వచ్చే పరిస్థితి ఏంటంటే కొరివితో తలగొక్కటమే. ఇవాళ పక్క దేశంతో ఏదో మేము యుద్ధం చేసి పాకిస్తాన్కి అద్భుతమైన విజయాలు సాధించి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఆయన మాట్లాడాడు. మొన్న ఆ వీడియో కూడా చూద్దాం మనం. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget this story of Pakistan. And don't forget to narrate this story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the 3rd generation or the 4th generation or the 5th generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं. पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था. और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है. और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है कलमे की बुनियाद के ऊपर. ఆ వీడియోలో ఏమన్నాడు? పాకిస్తాన్ ఇస్ ప్రైడ్. మనం 2 నేషన్ థియరీలో భాగంగా మనం ఏర్పడ్డాం. మన రిలిజియన్ వేరు, మన సంస్కృతి వేరు, మన సంప్రదాయం వేరు, మన నాగరికత వేరు. సరే, మీ పాల ధర వేరు, మీ బ్రెడ్ ధర వేరు, మీ మంచినీళ్ళ ధర కూడా వేరు. దాంతో పాటే జనం ఇది చెప్తున్నారు. చాలా సన్నిహితంగా ఉండే జర్నలిస్ట్ మిత్రుడు అక్కడి నుంచి, పేరు నేను చెప్పలేను, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఫోరంలో ఒకసారి వారు కలిసారు. అప్పటి నుంచి నిజంగా చెప్తున్నానండి, పాకిస్తాన్ పౌరులు వాళ్ళు మెజారిటీ 80% శాంతి కాముకులు. అనవసరంగా గొడవలకు వెళ్ళాలనే ఉద్దేశం లేదు. ఆ రిలిజియన్ పేరు చెప్పి, మతం పేరు చెప్పి దుర్మార్గం చేసేది ఎవరంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ. ఆ రెండు ఒకటే. వీళ్ళేమో హిడెన్గా వర్క్ చేస్తారు, వాళ్ళు యూనిఫామ్ వేసుకుని వర్క్ చేస్తారు. వాళ్ళు స్పాన్సర్ చేసే డేవిడ్ హెడ్లీలు, వాళ్ళు స్పాన్సర్ చేసే తాహూర్ హుస్సేన్ రాణాలు మనం చూసాం కదా. ఈ తాహూర్ హుస్సేన్ రాణా అనే దరిద్రాన్ని ఈ దేశానికి తీసుకొచ్చినప్పుడు, ఆ ఉగ్రవాదిని ఈ దేశానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడే అమెరికన్ ఇంటెలిజెన్స్ CIA హెచ్చరించింది భారతదేశాన్ని, మీకు త్వరలో ఉగ్ర ప్రమాదం ఉంది, మీరు అలర్ట్గా ఉండండి. ఆ విషయం భారతదేశం తెలియక కాదు, తెలుసు. బట్ ఎటు నుంచి వచ్చి కొడతాడు, పిచ్చోడి చేతులు రాయి ఎట్టైనా తిరగచ్చు, ఎవరికైనా తగలచ్చు. దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ దే ఆర్ గోయింగ్ టు హిట్ కశ్మీర్. ఐబీకి సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం ఉంది, అండ్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సమాచారం ఉంది, యాజ్ వెల్ ఇతర నిఘా సంస్థలకి కూడా సమాచారం ఉంది, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళందరికీ సమాచారం ఉంది.
వాళ్ళు ఉపేక్షించారంటే ఏం ఉపేక్షించలేదండి. ఇక్కడ మనం వీ కెనాట్ బిలిటిల్ ఆర్ వీ షుడ్ నాట్ బిలిటిల్ ఎవరిని, మన ఏజెన్సీస్ సామర్థ్యాన్ని మనం ఏమీ తక్కువ చేసి చూపించక్కర్లా. అఫ్కోర్స్ యుద్ధాల్లో ఆర్మీ రోజు అప్రమత్తంగా ఉండాలి. టెర్రరిస్టులు ఏదో ఒకరోజు అప్రమత్తంగా ఉంటే చాలు. ఆర్మీ అప్రమత్తంగానే ఉంది. బట్ ఆర్మీకి ఎంట్రీ మీరు ఎందుకు నిరాకరించారు ఒమర్ అబ్దుల్లా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అంటే ఇవాళ వచ్చి ఆయన బీరాలు పలుకుతాడు, మా వైపు కన్నెత్తి చూస్తే మరణమే అని. ఎవరికి మరణం? జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకా, లేకపోతే మీరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? టెర్రరిస్టుల గురించి ఒక్క మాట ధైర్యంగా మాట్లాడలేని ఒక అసమర్థ ప్రభుత్వం అక్కడ కూర్చుంది. కేంద్ర బలగాలు కాశ్మీర్లో ఎక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఉండాల్సింది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పేరుతోటి లోకల్ పోలీస్కి లా అండ్ ఆర్డర్ అప్పచెప్పిన తర్వాత వచ్చిన దుస్థితికి ఈరోజు 26 మంది మన కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయారు. ఎంచి మరీ ఐడెంటిఫై చేసి మరీ అక్కడ టార్గెట్ చేశారు. దాని పర్యవసానమే ఇలా మా ఆప్తులని, మాకు కావాల్సిన వాళ్ళని మేము పోగొట్టుకున్నామని. సరే, ఈ విషయం ఇక్కడ పెడితే మళ్ళీ ఇక్కడికి వద్దాం. మంచినీళ్ళు తాగాలంటే పక్క దేశం మీద ఇలా దోశలు పట్టి తాగాల్సిన పాకిస్తాన్ ఈరోజు అనవసరంగా కయ్యానికి కాలు దివంది. పైగా వీళ్ళ జనరల్ మునీర్ మళ్ళీ బీరాలు పలుకుతాడు. జస్ట్ 1.3 మిలియన్ సైన్యం ఉన్న భారతదేశం ప్రపంచంలో సైనిక సంపత్తిలో ఐదో స్థానంలో ఉన్నాం. వాళ్ళే మమ్మల్ని ఏం చేయగలేంది, బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు టెర్రరిస్ట్ అని. అక్కడ పాకిస్తాన్ని యాజ్డీజ్గా వదిలేస్తే ఎవరు పక్కన చైనా లేకపోతే ఈ దేశం ఈపాటికి 3 ముక్కలై ఉండేది. బలూచిస్తాన్ స్వతంత్రం కోరుకుంటుంది. అలాగే పీఓకే పైన ఉన్న కొన్ని ప్రాంతాలు మేము భారతదేశంలో కలుస్తామని ముందుకు వస్తున్నాయి, ఓపెన్గా వస్తున్నాయి. సో ఇన్ని దరిద్రాల మధ్య ఈరోజు పాకిస్తాన్ పౌరులు, అమాయక పౌరులు, ఐ రీఇటరేట్, పునరుద్ఘాటిస్తున్నాను, ఇన్నోసెంట్ సివిలియన్స్ వాళ్ళు లీటర్ మంచినీళ్ళు 140 రూపాయలకి, బ్రెడ్ 8 స్లైసెస్ బ్రెడ్ 500 రూపాయలకి, అలాగే 1/2 లీటర్ పాలు 125 రూపాయలకి కొనుక్కునే దుస్థితి ఏర్పడింది. నేను చెప్తున్నది పాకిస్తాన్ కరెన్సీలో. ఆల్రెడీ ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్తో సఫర్ అవుతోంది. ఒక ఇండస్ట్రీ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఉండదు. పొద్దున్న లేచిన మొదలు పక్కోడికి ఎలాంటి హాని చేయాలా, ఎలాంటి కుట్రలు చేయాలా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశం వెళ్తున్నాడు, వాళ్ళ దేశానికి విదేశాలకు చెందిన విఐపీలు వస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఈ కాలక్షేపం చేస్తూ ఐఎస్ఐ వాళ్ళకి అసైన్మెంట్లు ఇవ్వటం. ఈ పెహల్గాంకి ఇప్పుడు 7 కిలోమీటర్ల దూరం నుంచి అడవి స్టార్ట్ అవుతుంది. ఒక 170 స్క్వేర్ కిలోమీటర్స్ అడవి ఉంటుంది. అది దాటితే పీఓకే. ఆ అడవిలో ఈ జనరల్ మునీర్ ఇందాక మాట్లాడాడు చూశారు కదా మీరు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆ జనరల్ మునీర్ ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయించాడు. అండ్ చాలా మంచి ఆ విషయంలో ఆయన ఎత్తుగడల నిపుణుడు. శత్రువునైనా సరే మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళ సామర్థ్యం కాదు, వాళ్ళ జీవనమే అది. 24/7 భారతదేశాన్ని ఎలా అతలాకుతలం చేయాలి, ఎలా ధ్వంసం చేయాలి, ఎలా నాశనం చేయాలి. ఇలా ఉంటుందంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా. ఇప్పుడు మన దేశం మీద దాడి చేద్దామని దిగారు, దాడి చేశారు, 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మన సోదరులు, అలాగే మన బంధువులు, మన ఆప్తులు, మన స్నేహితులు, అక్రాస్ ద కంట్రీ ఉన్న వాళ్ళని మనం పోగొట్టుకున్నాం. ఆ బాధలో మనం ఉంటే ఆ చేసిన సైఫుల్లాని పిలిపించి ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పూల వర్షం కురిపించారట. ఇంతకన్నా పైశాచికత్వం, ఇంతకన్నా దౌర్జన్యం ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. బట్ దాని పర్యవసానం ఏంటి? 24 అవర్స్ కూడా గడవకముందే రేట్లు ఎలా సర్రన ఎగబాకే. లేకపోతే 1/2 లీటర్ పాలు 125 రూపాయలు ఏంటండి? 8 స్లైసెస్ బ్రెడ్ 500 రూపాయలు ఏంటండి? 1 లీటర్ నీళ్ళండి, తాగే నీళ్ళు 140. సింధు జలాలు మనం ఆపేశాం. ఎలాగూ ఆర్థిక దిగ్బంధనం, మన దగ్గర నుంచి వెళ్ళే సరుకులు ట్రేడ్ మొత్తం ఆగిపోయింది. మన దేశంలో నివసిస్తున్న వీసా గడువు ముగిసి నివసిస్తున్న వాళ్ళందరినీ తక్షణం బయలుదేరి వెళ్ళిపోయాలని ఆదేశించాం. పాక్ హై కమిషనర్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాం. దానికి ఇంకో పర్యాయ పదం ఉంది, అది మనం వాడలేం కాబట్టి వాడలేదు. అంటే ఆ తీవ్రత ధ్వనించే అంటే ఆ పదం వాడి తీరాల్సిందే, కానీ వాడం. ఎందుకంటే వాళ్ళకి మనకి సంస్కారంలో మరి తేడా ఉండాలి. వాళ్ళు చెప్తున్నాడు, వాళ్ళ మునీర్ చెప్పాడు కదా, అసలు మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అని. ఇదే మీ బ్రీడు, మీ బ్లడ్ ఏం చేసింది? చివరికి పసిపిల్లలు తాగే పాలు కూడా 1/2 లీటర్ 125 రూపాయలు పెట్టి కొనుక్కునే దుస్థితికి మిమ్మల్ని తెచ్చింది. బాలింతలు తినే బ్రెడ్ 8 స్లైసెస్ మీ దేశంలో మహిళలు, వాళ్ళు పాపం బాలింతలు తినే బ్రెడ్ 500 రూపాయలు.
అండ్ తాగటానికి మంచినీళ్ళు 140 రూపాయల లీటరు. ఏంటి జనం నవ్విపోతారు. ఒక స్టేట్లో ఒక పార్ట్ మొత్తం పంజాబ్ ప్రావిన్స్ అంతా ఆ వ్యవసాయం ఎండిపోయి భూములు బేటవారే పరిస్థితికి మీరే తెచ్చుకున్నారు. కొరివితో తలగొక్కుంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపించి. బట్ తలగొక్కున్న దాని పర్యవసానం పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు, అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు అనుభవించే పరిస్థితి. ఆర్మీ చీఫ్ మునీర్ గారు, మీరు చేసిన ఎదవ పనికి మీ దేశ జనాభా ఈ సఫరింగ్ ఎదుర్కోవాలా? ఆలోచించుకోండి. మీకు తెలుగు అర్థం కాదు కాబట్టి తెలుగు అర్థమయ్యి మీ దగ్గర పనిచేసే చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు, వాళ్ళని అడిగిన వాళ్ళు చెప్తారు మీకు ఇది.